రాజమౌళి, మహేష్ బాబు గారు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇది. ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతారు ఈ వీడియో గనుక చూస్తే. నేను సుత్తి లేకుండా చెప్తా. సినిమా ఎంత బడ్జెట్‌లో, ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అన్నది మనం ఊహించుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ అంటే ఎవరుంటారు? రాజమౌళి గారి సినిమా అంటే కీరవాణి గారే ఉంటారు. కానీ ఇప్పుడొస్తున్న ఈ కాంబినేషన్ సినిమాలో అనిరుద్, ఏఆర్ రెహమాన్, కీరవాణి గారు ముగ్గురుంటారు. 6 పాటలుంటాయి. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టరు 2 పాటలు మాత్రమే కంపోజ్ చేస్తాడు. ఏ సిచ్యువేషన్‌కి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నది రాజమౌళి గారి ఆలోచన. మామూలుగా అన్ని సినిమాలకి ఒక్క మ్యూజిక్ డైరెక్టరే ఉంటారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి డేట్స్ సరిగ్గా కుదరకపోతేనో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొని ఒకటో రెండో పెండింగ్ సాంగ్స్ ఉంటే చేయించుకుంటారు. కానీ అలాగే ఒక సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ ఉన్న ఒక్క మ్యూజిక్ డైరెక్టరే సాంగ్స్ కంపోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ సిచ్యువేషన్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే న్యాయం చేస్తాడు. ఒక మాస్ సాంగ్ ఉంటుంది, ఊర మాస్, దానికి అనిరుద్ధ్. ఒక టెక్నికల్ సాంగ్ ఉంటుంది, అంటే యూనిక్గా ఉంటుందన్నమాట సాంగ్. యూనిక్గా అంటే ఎప్పుడు విననట్టుగా ఉండాలి. దానికి ఎవరు న్యాయం చేస్తారు? ఏఆర్ రెహమాన్ గారు న్యాయం చేస్తారు. ఇంకోటి కీరవాణి గారు చేయబోతున్న సాంగ్. ఈ సాంగ్ ఎలా ఉంటుంది? ఇది జనాల్లోకి డీప్గా తొందరగా వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఎవరైతే ఈ పాటకి న్యాయం చేసే లిరిక్స్ అందిస్తారు? కీరవాణి గారు. సో ఇదనమాట ఈ అప్డేట్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఒక్కసారి లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.